హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బుద్ధ భగవానుడు జీవించి ఉన్న కాలంలో అనాథ పిండకుడు అనే పేరు గల శ్రేష్టమైన వైశ్యుడు ఉండేవాడు. అతడికి బుద్ధ భగవానుడంటే అపారమైన భక్తి. బుద్ధుడు నివసించడానికి అనాథ పిండకుడు 24 కోట్లు ఖర్చు చేసి ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తాడు. ప్రతిరోజు 3 సార్లు ఆ భవనానికి వెళ్లి బుద్ధుణ్ణి దర్శించుకుని వచ్చే పద్ధతిని పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు బుద్ధ భగవానుడు కూడా అనాథ పిండకుడి ఇంటికి భిక్షకు వచ్చేవాడు. అనాథ పిండకుడికి 7 అంతస్తుల ఒక భవ్యమైన భవనం ఉండేది. దానికి 7 ప్రాకారాలు ఉండేవి. వాటిలో మధ్య ప్రాకారంలో క్షుద్రదేవత ఒకటి తన అనేక సంతానంతో అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంది. క్షుద్రదేవతకు బుద్ధ భగవానుడంటే గిట్టదు. అప్పుడప్పుడు ఆ ఇంటికి రావడం సహించలేకుండా ఉండేది. అతడు అక్కడికి రాకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండేది. చివరకు ఒకరోజు క్షుద్రదేవత మానవ స్త్రీ రూపాన్ని ధరించి లెక్కలను చూసుకుంటున్న ఖజానాదారుడి వద్దకు వెళుతుంది. అతడిని ఉద్దేశించి, ఈ ఇంటికి పరదేశి అయిన బుద్ధుణ్ణి ఎందుకు ఆహ్వానిస్తున్నారు? అలాంటి వాడు ఇంటికి రావడం కీడును కలగచేస్తుంది అని చెబుతుంది. ఇది విన్న ఖజానాదారుడు ఆవిడను తిట్టి పంపించేస్తాడు. తరువాత ఆవిడ అనాథ పిండకుడి కొడుకు వద్దకు వెళ్లి అలాగే చెప్పడంతో అతడు కూడా ఆమెను తిట్టి పంపించేస్తాడు. ఇంకేం చెయ్యాలో తెలియక వెనుతిరిగిపోతుంది క్షుద్రదేవత. తరువాత కొన్ని రోజులకు నిరంతరం దాన ధర్మాలు పెరుగుతూ ఉండడం వల్ల అనాథ పిండకుడికి ఖర్చు ఎక్కువవ్వసాగింది. రాబడి కూడా తగ్గడంతో అతడు వ్యాపారం మీద దృష్టిని సారించలేకపోయాడు. దానికి తోడు అనుకోకుండా కొన్ని నష్టాలు కూడా జరిగింది. తోటి వ్యాపారస్తులు అతడి వద్ద అప్పుగా తీసుకున్న 19 కోట్లను తిరిగి ఇవ్వలేదు. అతడు కూడా అడగలేదు. మిగిలిన 18 కోట్ల ధనాన్ని బిందెలలో నింపి ఆ ఊరిలోని నదీ ప్రాంతంలో పాతిపెట్టాడు. కొన్ని రోజులకు ఆ నదీ తీరం కరిగిపోయి లోపల ఉన్న బిందెలన్నీ కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోయింది. వీటన్నిటి ఫలితంగా అనాథ పిండకుడు బీదవాడు అయిపోయాడు. అయినా సరే బుద్ధుడికి భిక్షను వేస్తూనే ఉండేవాడు. కానీ భోజనం మాత్రం ముందులాగా ఉండేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు బుద్ధ భగవానుడు అనాథ పిండకుడి వద్దకు వచ్చి, నువ్వు ఇంకా ఇలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటావా అని అడుగుతాడు. అనాథ పిండకుడు ఎంతో బాధపడుతూ, స్వామి, దానమైతే చేస్తూనే ఉంటాను, కానీ ఇప్పుడు నేను ఇవ్వగలిగింది గంజి మాత్రమే అని అన్నాడు. అతడి ఆవేదనను అర్థం చేసుకున్న బుద్ధ భగవానుడు, చింతించకు నాయనా, మనసు మంచిదై ఉన్నంతకాలం దానం చేసేది కేవలం గంజే అయినా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అని చెబుతాడు. అనాథ పిండకుడు పేదవాడు అయిపోవడంతో క్షుద్రదేవత ధైర్యంగా అతడి ముందుకు వెళ్ళి, ఈ బుద్ధుణ్ణి ఇంకా ఇక్కడికి ఎందుకు రాణిస్తున్నావు? ఇదంతా వదిలి హాయిగా నీ వ్యాపారాన్ని నువ్వు చూసుకో. నీకు కష్టం తొలగి మంచిది జరుగుతుంది. పోయిన సంపాదన అంతా తిరిగి వస్తుంది. నేను నీ ఇంటిపైన 4వ ప్రాకారంలో నివసించే దేవతను. నా మాట విను, నీకు అంతా మంచే జరుగుతుంది అని చెబుతుంది. ఇది విన్న అనాథ పిండకుడు కోపంతో, ఓహో అలాగా, నాకిప్పుడు అంతా అర్థమయ్యింది. ఇంకొక మాట కూడా మాట్లాడకుండా మా ఇల్లు విడిచి వెళ్ళిపో అని అంటాడు. ఇది విని క్షుద్రదేవతకు కోపం వస్తుంది. వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటాను? నీలాంటి దరిద్రుడి ఇంట్లో ఉండడం కన్నా వెళ్ళిపోవడమే మంచిది. నాకు ఇంతకన్నా మంచి ఇల్లు దొరుకుతుంది అని చెప్పి తన సంతానాన్నంతా తీసుకుని అప్పటికప్పుడే ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్లి వెతికినా అలాంటి మంచి ఇల్లు క్షుద్రదేవతకు మరొకటి దొరకలేదు. అంతటి మంచి ఇంటిని వదిలి వచ్చినందుకు పశ్చాత్తాప పడుతుంది. కోపంతో మాట్లాడి వచ్చిన తాను మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి? ఇలా ఆలోచిస్తూ చివరికి తన స్నేహితురాలైన గ్రామదేవత వద్దకు వెళ్ళింది. తన స్థితినంతా గ్రామదేవతకు చెప్పుకుని ఏదైనా మంచి సలహా చెప్పమని అడుగుతుంది. ముందుగా ఉన్న ఇంటి నుంచి వచ్చేయడం నువ్వు చేసిన మొదటి తప్పు. అటుపై మళ్ళీ అదే ఇంటికి వెళ్లాలనుకుంటున్నావంటే ఆ యజమానిది ఏ తప్పు లేదని తెలుస్తోంది. అయితే ఒక పని చెయ్యి. అనాథ పిండకుడి స్నేహితులు అతడికి 18 కోట్లు బాకీ ఉన్నారు. నువ్వు అనాథ పిండకుడి గుమాస్తా వేషంలో వెళ్లి ఆ వర్తకుల వద్ద నుంచి 18 కోట్లు వసూలు చేయి. దాంతోపాటు సముద్రంలో మునిగిన 18 కోట్ల బిందెలను తీసుకురా. దీంతోపాటు అనాథ పిండకుడు మర్చిపోయిన తమ తాతల నాటి ఆస్తి
మరో 18 కోట్లు ఉన్నాయి. ఆ ఆస్తిని కూడా తీసుకొచ్చి అతడికి ఒప్పించు. తరువాత అతడి వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి ఇంటిలోకి వెళ్ళటానికి అనుమతిని తీసుకో. అతడు వద్దు అని చెప్పడు అని చెబుతుంది గ్రామదేవత. గ్రామదేవత చెప్పినట్టే క్షుద్రదేవత అనాథ పిండకుడి స్నేహితుల వద్ద రావలసిన బాకీని వసూలు చేస్తుంది. అటుపై సముద్రంలోకి దూకి నగదు బిందెలను తీసుకుని వస్తుంది. పెద్దల ఆస్తిని కూడా చేర్చుతుంది. తరువాత అనాథ పిండకుడి వద్దకు వచ్చి, అయ్యా, నాకు బుద్ధి వచ్చింది. ఇంతకు ముందు నేను చేసిన తప్పును క్షమించండి. మళ్ళీ మీ ఇంట్లో నివసించడానికి అనుమతిని ఇవ్వండి అని అడుగుతుంది. బుద్ధ భగవానుడు మా ఇంటికి వస్తున్నందుకు కదా నువ్వు నాపై కోపగించుకున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళి బుద్ధ భగవానుణ్ణి క్షమించమని అడుగు, నన్ను కాదు అని అంటాడు. తరువాత ఆ దేవత అనాథ పిండకుడి వెనకే వెళ్ళి బుద్ధ భగవానుణ్ణి కలుసుకుని జరిగిందంతా చెప్పి క్షమించమని వేడుకుంటుంది. దుష్కర్మలను చేసేవారు తమ కర్మ పరిపాకం అయ్యే వరకు తాము మంచి పని చేస్తున్నామని అనుకుంటారు. దాని ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మాత్రమే వాళ్లకు నిజం అర్థమవుతుంది. అదేవిధంగా సత్కర్మలు చేసేవాళ్లు కూడా తమ కర్మ ఫలితాన్ని ఇచ్చే వరకు తామేదో చెడ్డ పని చేస్తున్నట్టు అనుకోవచ్చు. అలాంటి వాళ్లకు కూడా దాని ఫలితం అనుభవించినప్పుడే విషయం అర్థమవుతుంది. మొదలు చెప్పిన మాటకు ఈ క్షుద్రదేవతే నిదర్శనం. తాను ఇన్ని రోజులు నేను చాలా మంచి పని చేస్తున్నాను అని అనుకుంటూ ఉండేది. రెండవ దానికి నిదర్శనం ఈ అనాథ పిండకుడు. ఇతడు తాను చేస్తున్న దాన ధర్మాలన్నీ చెడ్డవని తనకు పేదరికం రాగానే చింతించసాగాడు. కర్మ పరిపాకం అయిన తరువాతే ఎవరు చేస్తున్నది సత్కర్మ, ఎవరు చేస్తున్నది దుష్కర్మ అని బయటపడింది అని చెబుతాడు. ఈ మాటలు విన్న క్షుద్రదేవతకు బుద్ధి వచ్చి బుద్ధ భగవానుడిపై ఉన్న కోపం పూర్తిగా తొలగిపోతుంది. అటుపై తన పిల్లల్ని తీసుకుని అనాథ పిండకుడి 4వ ప్రాకారంలో ఎప్పటిలాగే నివసిస్తూ ఉండేది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.